ఏమండి, తారక్ ఎలా ఉందో ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉందండి. తారక్ ఏం కాదు కాదంబరి, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. మీరంత సులువుగా ఎలా తీసుకోగలుగుతున్నారు? మీరొక్కసారి డాక్టర్ని అడగొచ్చు కదా. చూడు కాదంబరి, వాడు నీకే కాదు నాకు కొడుకు. నీకు మాత్రమే ప్రేమ ఉంటుందనుకుంటున్నా, నాకు కూడా ప్రేమ ఉంది. వాడికి ఏమైనా అయితే నేను మాత్రం తట్టుకోగలను. మన ఊరికే డాక్టర్స్ వెంటపట్టు వాళ్ళని తీసుకెళ్చడం వల్ల ప్రయోజనం ఉండదు. మంచైనా చెడైనా వాళ్ళు మనకి చెప్తారు. నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ తారక్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు? మేమేనండి. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? తారక్ గారి యాక్సిడెంట్ గురించి ఒకరు మాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. సడన్ గా పోలీసులు వచ్చారేంటి? ఎందుకు ఎలా అని ఆరా తీయడం మొదలు పెడితే నా బండారం బయటపడుతుంది. నేనే యాక్సిడెంట్ చేయించానని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? మేమెవ్వరం కంప్లైంట్ ఇవ్వలేదు ఎస్ఐ గారు. నేనిచ్చాను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అవును కాదంబరి, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నేనే. నాన్న, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? పోలీసులకి మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? మరి లేకపోతే ఏం చేయాలి? ప్రమాదానికి కారణం నీలవేణని నీలవేణి మీద లేనిపోయి నిందలు వేస్తున్నారు. మీరు వేసే నిందలు నీలవేణి భరించాలా? మీరు ఆడే సూటిపోటి మాటలకు ఏడుస్తూ తను కూర్చోవాలా? పోలీసులకు చెప్తే వాళ్లే ఎంక్వైరీ చేస్తారు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దాని వెనకాల ఎవరున్నారో అన్ని వాళ్లే బయటికి లాగుతారు.